కృష్ణారావు గారు ఏందో పెట్టింది నువ్వు వివేకానందే కదా, వివేకానంద గారు కదా, కేపీ వివేకానంద. ఎవరి పోయినా చెప్తారు ఆడ అడిగితే. నేను కూడా పోయొచ్చిన మొన్న హైదరాబాద్ పోయి కూలిస్తే. సిఎస్ 14లో ఎట్లయితే నువ్వు చిన్న చిన్న పేద బిడ్డలని 80 గజాలు 100 గజాలకు ల్యాండ్ అమ్ముతున్నావో దొంగ రిజిస్ట్రేషన్స్ ఆ కాగితాలు సృష్టించి, అట్లనే గాజుల రామారావు కూడా అదే చేస్తున్నారు. 80 గజాలు 100 గజాలు పాపం వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బుతోని మీరు అమ్ముతున్నారు, దగ్గర ఉండవి మీరు అట్లా సెటిల్మెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమైతుంది, సడన్ గా హైడ్రాన్ మేము మాసతోళ్ళం తిట్టగానే పోయి ఆడ పేదవాళ్ళ గుడిసెలు కూడా కొడతారు. మీకేం నష్టం అవుతుంది? ఆ పేదవాళ్ళ మీద కూడా మీరు ఏర్కుంటున్నారు పైసలు. అన్యాయం మీద 307 సర్వే నంబర్తో నాకు సంబంధం లేదు. నా భర్త ఫోటో ఏదైతే చూపించారో దాని గురించి నేను ఇప్పటివరకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. ఆ ఎక్స్ప్లెనేషన్తో పాటు కృష్ణారావు గారితో పాటు టీ న్యూస్ ఛానల్తో పాటు ఎలిమినేటి ఈయన పేరు మహేశ్వర్ రెడ్డి, అల్లేటి మహేశ్వర్ రెడ్డి గారికి కూడా లీగల్ నోటీసులు ఇస్తున్నాం. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇప్పుడు ఈ చెరువు దీని మధ్యలో ఉన్న చెరువు అని చెప్పిన కదా, ఆ చెరువు పేరు ఏంటి అంటే ఎండి ఉస్మాన్ కుంట. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ గారి హయాంలో అద్భుతంగా ఏం జరిగిందంటే బోల్డని చెరువులను ప్రైవేట్ బిల్డర్స్కి డెవలప్మెంట్కి అండ్ బ్యూటిఫికేషన్ అని ఇచ్చారు. ఇలా కొన్ని జెన్యున్ ఉన్నాయి, మంచినే వాళ్ళు పాపం బ్యూటిఫికేషన్ చేసారు సిఎస్ఆర్ కింద. చాలా మటుకు ఎట్లున్నాయంటే ఇప్పుడు ఈ ఎవరైతే ప్రణీత్ బిల్డర్స్ ఉన్నారో ఆ ఫోటో ఆ మొత్తం 71 ఎకరాలు కట్టినటువంటి ప్రణీత్ బిల్డర్కే ఈ ఉస్మాన్ కుంట చెరువు డెవలప్మెంట్కి ఇచ్చింది. ఇస్తే ఆయన ఏం చేసిండు, దాన్ని డెవలప్ చేసి ఊరోళ్ళకి ఇవ్వకుండా డెవలప్ చేసి అందులో 4 ఎకరాలు మింగి ఆ 4 ఎకరాలలో 8 విల్లాలు కట్టి చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టి జనంకి అవకాశం లేకుండా చేసి, అంటే నీకు డెవలప్మెంట్ కానీ ఇస్తే నువ్వు మింగేసినావు. అందులో నీ కొడుకే డైరెక్టర్ ఉన్నాడు కృష్ణారావు గారు. మరి సమాధానం ఇప్పుడు చెప్పు, ఏం చెప్తావు నాకు అర్థం కాదు. ఏదో నిన్నటి నుంచి తమాషా చేస్తున్నట్టు జాగృతలు దాడి చేస్తారు గీడి చేస్తారని. మాకు అట్లాంటి ఆలోచన ఏం లేదు. మేము మీ మీద దాడి చేసేంత పెద్ద వ్యక్తి మీరు కాదు. ఫస్ట్ థింగ్ వదిలేసేయండి, మీ మీద దాడి చేసే అవసరమే లేదు. మీ వెనుకో గుంటనక్క ఉంది చూసినావా, వాళ్ళని మాత్రం వదిలిపెట్టండి. ఆ గుంటనక్కకి చెప్తున్నాయి ఇప్పుడు ఇనమని. ఆ గుంటనక్క ఇంటుంటాడు, ప్రెస్ మీట్ నాకు తెలుసు. సియాట్ ల్యాండ్స్ ఉండే, దాన్ని తర్వాత ఏం చేసిండ్రు, సెయింట్ గోబెన్ అనే కంపెనీకి ఇచ్చిర్రు 70 ఎకరాలు. దాని తర్వాత ఏం చేసిండ్రు, ఈ గుంటనక్క రికమెండ్ చేస్తే మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫేవరెట్ బిల్డర్ వాసవి ఉన్నాడు కదా, ఆ వాసవి బిల్డర్కే ఇచ్చిర్రు. అయితే ఒక అధికారి దానిలో చాలా కీలక పాత్ర. ఆ అధికారి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా కీలకంగా ఉన్నాడు. కానీ ఖచ్చితంగా సెయింట్ గోబెన్ ల్యాండ్కి సంబంధించి ఆ అధికారి పేరు, నేను చెప్పే గుంటనక్క గారి పేరు రెండు కలిపి నేనే ఇస్తా. విజిలెన్స్కి ఇస్తా, ఈడీకి ఇస్తా, సిబిఐకి ఇస్తా. ఇక చూసుకోరు, ఏం చేసుకుంటారో వేసుకో. నేను మీలాగా ఫాల్తు అలిగేషన్స్ చేయను. నా భర్త ప్రైవేట్ ల్యాండ్లో వ్యాపారం చేసిండు. ఏ రియల్ ఎస్టేట్లో ఉన్న వ్యక్తి అయినా చేస్తాడు. మేమెన్నడూ ప్రభుత్వ భూమి జోలికి పోలేదు. ప్రభుత్వానికి ప్రజలకు నష్టమయ్యే ₹1 పని కూడా మేము చేయలేదు. మీరు అనవసరంగా లేనిపోయిన అలిగేషన్స్ నా మీద వేసి ఈమె ఏదో జనం బాట పేరుకొని జనంలో పోతుంది, ఈమె డిస్టర్బ్ చేద్దాం, మైండ్ ఖరాబ్ చేద్దాం అనే ఆలోచనలు పెట్టుకుంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. ఇవాళ జవాబు ఎందుకు ఇస్తున్నా అంటే నేను మీలాగా వెన్ను చూపించి పారిపోయే వ్యక్తిని కాదు. నా మీద వచ్చిన అలిగేషన్కి అవుట్ రైట్గా సమాధానం చెప్పే వ్యక్తిని. నా జాగృతి కార్యకర్తలందరికీ కూడా, తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను క్లారిటీగా చెప్తున్నాను. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నాకు ఏ దాంతో కూడా సంబంధం లేదు. నన్ను నిజామాబాద్ వరకు పరిమితం చేసిండ్రు. 5 ఏళ్లే నేను యాక్చువల్గా ఉన్నది పవర్లో. ఆ 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీ, నిజామాబాద్, హైదరాబాద్. నా మొత్తం ట్విట్టర్ చూసుకోండి, నా క్యాలెండర్ చూసుకోండి. ఇప్పుడు ఎట్లయితే జనం బాట పేరు పెట్టుకొని ప్రతిరోజు తిరుగుతున్నానో అప్పుడు కూడా నేను మన ఊరు మన ఎంపీ పేరుతోని నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నా. పైరవేలు చేసుకోలే నేను ఎప్పుడు. నేను చాలా గర్వంగా ఫీల్ అయినా. నేను తెలంగాణ నుండి మొదటి ఎంపీగా పార్లమెంట్కి పోయినా. కొట్లాడుతుంటే మీ పిచ్చిలేసినట్టు గంటలు ఒరుతుంటే మీ పార్లమెంట్లో ఎంత ఫైట్ చేసినాం స్టేట్ కోసం. మీరేమో మేము ఆడ ఢిల్లీలో కొట్లాడుతుంటే ఇక్కడ ఏసీ ఆఫీస్లా ఉండి పందికొక్కుల్లాగా కేసీఆర్ గారు నీడనే ఏరి ప్రజల సొమ్ము తిన్నది కాకుండా ఉల్టా నా మీద వెకిలి ప్రయత్నాలు వేస్తే మాత్రం ఒక్కొక్కరిది కాళ్ళు ఇరగొడతా చెప్తున్నాను. నాకు ఇట్లాంటి భాష మాట్లాడడం ఇష్టం ఉండదు. ఇలా మాట్లాడక తప్పని పరిస్థితి అవుతుంది. లేనిపోని అంటగట్టకండి. 10 ఏళ్లలో ఎన్నడూ ఎవరు గవర్నమెంట్లో నా భర్త పేరు వినలేదు. ఇవాళ మీరు ఆయన మీద అలిగేషన్ చేస్తున్నారు. ఆయన ఫోన్ ట్యాప్ చేస్తారు, సిగ్గుండాలి. ఇంటర్లో ఫోన్ ట్యాప్ చేస్తారు, ఇటువంటి వెధవ ప్రచారాలు చేస్తారు. ఇంకా కళ్ళు చల్లబడతలేవా మీకు? పార్టీలకి నిలబొట్టారు కదరా బయటికి, ఇంకేంది? నేను ఊరుకునేదాన్ని కాదు బిడ్డ, చెప్తున్నా. ఇప్పుడే మొదలుపెట్టినా. మీరు సెయింట్ గోబెన్ సంగతి చెప్పండి. వాసవికి ఇచ్చినటువంటి 100 భూములు ఉన్నాయి. ఇవాళ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటారు కదా మీరు,
హిల్ట్ పాలసీ పెట్టి దారాదత్తం చేస్తున్నారని. దానికి కిటికీలు తెచ్చింది ఎవరు? దానికి బీజం వేసింది ఎవరు? డిస్టిలరీ భూములు అమ్మిండ్రా? లీజుకి ఇచ్చిన భూములు, లీజుకి ఇచ్చిన భూములలో ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి, హాస్పిటల్ కట్టాలి, స్కూళ్ళు కట్టాలి. ఇండస్ట్రీ తీసేస్తే ప్రైవేట్ వ్యక్తులకు ఎట్లా అమ్మిండ్రు? దాని మీద సంతకం పెట్టింది ఎవరు? కేటీఆర్ గారు కాదా? చాలా కంపెనీలు ఉన్నాయి, మీరు కూడా సెలెక్టివ్గా లీజ్కి ఇచ్చారు కదా. మీరు కిటికీలు తెరిచిర్రు, ఈ గవర్నమెంట్ దర్వాజాలు తెరిచిర్రు దోసుకొని తినండి అని చెప్పి. జనంకి మాత్రం ఏం చేయకండి, హాస్పిటల్ కట్టకండి, స్కూల్ కట్టకండి. ఎవడన్నా నా సొంతోడు అడిగితే మా మీద ఉల్టా అలిగేషన్ ఇవ్వండి. అల్టిమేట్గా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులుగా, ఒక ఆడబిడ్డగా, తెలంగాణ ప్రజల మంచి కోరుకునేటటువంటి వ్యక్తిగా నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాను. నా మీద బీఆర్ఎస్ పార్టీ ఏదైతే విష ప్రచారం చేస్తుందో, నా మీద, నా భర్త మీద, దాంట్లో ఇనుమంతా కూడా సత్యం లేదు. దానికి సంబంధించి అన్ని కాగితాలతో సహా నేను చూపించడం జరిగింది. ఇక ముందు కూడా నా మీద ఎవరు ఏ ఆరోపణ చేసినా నేను ఖచ్చితంగా